యంగ్ చార్మింగ్ సన్నీ కునాల్ హీరోగా, దేవికా సాహు ఆశా హీరోయిన్స్ గా నిర్మాత కుశాల్ రాజు నిర్మిస్తున్న సినిమా రోహిణి. సంగ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ఇలా ఘనంగా ఆడియో రిలీజ్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్, ఇద్దరు లీడ్ చేశారు. సినిమా ఇంకా అత్యద్భుతం. ఇంకా నేను చెప్పడం కంటే ట్రైలర్ చూశారు, మీరు వెబ్ సినిమా చూస్తే కూడా చెప్పుకుంటారు. ఇంకా ఈ సినిమాని నన్ను అభినందించడానికి వచ్చిన అన్నయ్య దామోదర్ అన్నయ్య, చంద్రబాబు శ్రీనివాసరావు గారికి మరీ థ్యాంక్స్. నాకు ఫస్ట్ టైం వచ్చారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏదో ఉండదు, ఆడిన సినిమా అనేది ఎప్పుడు పెద్ద సినిమా అవుతుందని నా ఫీలింగు. పోయిన వారం పెద్ద సినిమాలు అంటే బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు ఒక 2-3 రిలీజ్ అవుతాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయిన లిటిల్ హార్ట్స్ అనేది ఏంటో ప్రూవ్ చేసింది. ఎందుకంటే కంటెంట్ కాబట్టి, కంటెంట్ బాగుంటే ఏ సినిమానా ఆడుతుంది. బేసిక్గా చిన్న సినిమాలు అంటే బడ్జెట్ పరంగా చిన్న సినిమాల్లో వచ్చిన వాళ్ళే పెద్ద హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళ రోజున ఉన్న సో కాల్డ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసింది చిన్న సినిమాతోనే. फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. बहुत ही बड़ा अपॉर्चुनिटी मिला है. मेरा पहला मूवी है एंड थैंक्स टू संगा जी एंड अभी बहुत सपोर्ट किए मुझे और मूवी मुझे बहुत ही अच्छा लगा. और आप लोग भी प्लीज़ देखिएगा, मूवी बहुत ही अच्छा लगेगा. गाना इतना अच्छा है तो मूवी भी अच्छा रहेगा ना. सो थैंक यू संगा जी फॉर गिविंग मी दिस प्लेटफॉर्म. థ్యాంక్ యూ టు ఆల్. హీరో అయితే నిజంగా చెప్తున్నా, నాకు షూట్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. నేను సాంగ్ చూసారు కదా, దాంట్లో కొండెక్కినప్పుడు నేను భయపడ్డా అనమాట. నేను ఉన్నాను ఆశా, నీకేం పర్వాలేదు, నువ్వు పడిపోతే నేను పట్టుకుంటానులే అని ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సంగ కుమార్ గారు కూడా అంటే సమ్ టైమ్ షూట్లో ఉంటారు కదా, డిప్రెషన్ వల్ల నా మీద అందరి మీద కోప్పడినా కూడా మళ్ళీ వచ్చి ఆశ జోక్గా అంటాం అలా తీసుకోకూడదని మళ్ళీ మంచిగా ఏదో ఒక బిడ్డల దగ్గర తీసుకుని మంచిగా అందరితో మంచిగా మూవ్ ఆన్ అయ్యేవాళ్ళు. నాకు మంచిగా అనిపించింది. ఇది నేను మీతో వర్క్ చేయడం 3rd మూవీ. ఫస్ట్ మూవీ విజయ్ సింహ 2023లో అయింది అండ్ 2024లో తాంత్రికుడు మూవీ కంప్లీట్ అయింది, థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2025లో రోహిణి అవ్వబోతుంది. మీ అందరి సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా ముందు కూడా ఇంకా మూవీస్ చేస్తూనే ఉంటాం. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్, మీ సపోర్ట్తో. For more videos like this, subscribe Big TV channel.